మూడుముళ్ల బంధం ఎపిసోడ్ 251. హాయ్ ఫ్రెండ్స్, ఎస్టర్డేతో 250 ఎపిసోడ్స్ కంప్లీట్ అయ్యాయి. ఇదంతా మీ సపోర్ట్ వల్లే జరిగింది. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. వైష్ణవికి నిషా గురించి తెలియాలని నిన్నటి ఎపిసోడ్లో వైష్ణవికి నిషా తెలిసేటట్టు ఎపిసోడ్ క్రియేట్ చేశాను. కానీ కొంతమందికి నచ్చలేదు. ఇట్స్ ఓకే, ఇంకొక 2-3 ఎపిసోడ్స్లో నిషా క్యారెక్టర్ కూడా క్లోజ్ అయిపోతుంది. కంగారు పడకండి, స్టోరీలోకి వెళ్ళిపోదాం. వసుధార వచ్చి విరాస్ ఎదురుగా కూర్చుని వర్క్ చేసుకుంటూ ఉంటుంది. వసుధార అని పిలుస్తాడు విరాస్. ఏంటి ఈ టైగర్ నన్ను ఇంత ప్రశాంతంగా పిలుస్తున్నాడు అని అనుకుంటూ విరాస్ వైపు చూస్తుంది. నేను ఈరోజు విక్రమాదిత్య ఫామ్ హౌస్కి వెళ్ళాను. నన్ను మీ కంపెనీలో ఎండీగా విక్రమాదిత్య అపాయింట్ చేశాడు అని చెప్పగానే వసుధార ఒక్కసారిగా షాక్ అయ్యి, ఏంటి మిమ్మల్ని విక్రమాదిత్య సార్ కంపెనీ ఎండీగా అపాయింట్ చేశారా? ఇదెప్పుడు జరిగింది అని ఆశ్చర్యంగా అడుగుతుంది. చెప్పాను కదా, విక్రమాదిత్య వచ్చినప్పుడు నాకు విక్రమాదిత్యతో చిన్న పనుందని, మీ కంపెనీతో టైఅప్ అవ్వడానికే నేనిక్కడికి వచ్చాను. విక్రమాదిత్యతో మాట్లాడాను. సో ఈరోజు అగ్రిమెంట్ కూడా కంప్లీట్ అయ్యింది అని చెప్పగానే వసుధార ఆలోచనలో పడుతుంది. విక్రమాదిత్య సార్ అంత త్వరగా ఎవరైనా నమ్మరు. తప్పకుండా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయిస్తారు. అంటే ఈ విరాట్ గారి గురించి కూడా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయించే ఉంటారు. అయితే రేపటి నుండి ఈ టైగర్ ఫ్లాట్లోనే కాకుండా ఆఫీసులో కూడా ఉంటాడా అని అనుకోగానే వసుధార మనసు సంతోషంతో ఉప్పొంగుతుంది. వసుధార నవ్వుకుంటుంటే విరాస్కి అర్థం కాక, ఏంటి నేనేమన్నా కామెడీ చేశానా అలా నవ్వుతున్నావు అని సీరియస్గా అంటాడు. అయ్యో, నేను నవ్వేది మీరు చెప్పిన విషయం గురించి కాదు. రేపటి నుండి మీరు కూడా నాతో పాటు ఆఫీస్లో ఉంటారు కదా, అందుకే అని అనగానే ఈ మెంటల్ పిల్ల ఇలా కూడా ఆలోచిస్తుందా అని విరాస్ మనసులో అనుకుంటాడు. మంచి గుడ్ న్యూస్ చెప్పారు విరాట్ గారు, తప్పకుండా స్వీట్ తినాలి అని అంటుంటే అంత సీన్ చేయాల్సిన అవసరం లేదు, నాకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్పు చాలు అని అనగానే పైకి లేగిస్తున్న వసు మళ్ళీ చైర్లో కూర్చుని ఏంటి సార్ అని అడుగుతుంది. ముంబై హెడ్ ఆఫీస్ అండ్ ముంబై బ్రాంచెస్లో ఉన్న ఎంప్లాయీస్ డీటెయిల్స్ మాత్రమే నీ దగ్గరుంటాయా, లేకపోతే ప్రతి స్టేట్లో ఉన్న ఎంప్లాయీస్ డీటెయిల్స్ అన్నీ నీ హ్యాండ్ ఓవర్లో ఉన్నాయా అని అడుగుతాడు. విరాస్ అడిగిన ప్రశ్నకు వసుధార షాక్గా, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? ఎంప్లాయీ డీటెయిల్స్ అంటే ఎంప్లాయీస్ డేటా మీకెందుకు అని షాక్గా అడుగుతుంది. అడిగిన దానికి ఆన్సర్ చేయి వసుధారా అని విరాస్ అనగానే, నా దగ్గర ముంబై బ్రాంచెస్ డేటా మాత్రమే ఉంటుంది. మిగిలిన స్టేట్స్కి సంబంధించిన ఎంప్లాయీ డేటా కావాలంటే సిద్ధార్థ్ గారు యాక్సెస్ ఇవ్వాలి. నేను ఎప్పుడైనా వేరే స్టేట్కి సంబంధించిన ఎంప్లాయీ డీటెయిల్స్ చెక్ చేసేటప్పుడు తప్పకుండా ముందు సిద్ధార్థ్ గారు నాకు యాక్సెస్ ఇస్తారు అని వసుధార చెప్పగానే, అంటే మిగిలిన స్టేట్స్కి సంబంధించిన ఎంప్లాయీస్ డేటా అంతా సిద్ధార్థ దగ్గర ఉంటుందా అని అడుగుతాడు. అవును, కానీ మీకు అన్ని స్టేట్స్లో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ డీటెయిల్స్ ఎందుకు అని అనుమానంగా అడుగుతుంది. నాకు చాలా అవసరం, నాకు ప్రతి స్టేట్లో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ డీటెయిల్స్ కావాలి, నాకు హెల్ప్ చేస్తావా అని విరాస్ అనగానే వసుధార ఆశ్చర్యంగా, ఏంటి నేను మీకు హెల్ప్ చేయాలా? నోనో, అదెలా జరుగుతుంది? ఇదంతా అనఫిషియల్. కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ నేను మీకు చెబితే ఈ విషయం విక్రమాదిత్య సార్కి తెలిస్తే ఇంకేమన్నా ఉందా అని వసుధార అంటుంటే, హలో మేడం, నేను కూడా ఈ రోజు నుండి ఈ కంపెనీ ఎండీని, ఆ విషయం నువ్వు మర్చిపోకు అని విరాస్ అనగానే, అయితే మీరే డైరెక్ట్గా విక్రమాదిత్య సార్తో మాట్లాడి యాక్సెస్ తీసుకోండి అని వసుధార అంటుంటే, చూడు ఇదంతా సీక్రెట్గా జరగాలి. విక్రమాదిత్యని అడిగేవాడిని అయితే నిన్నెందుకు హెల్ప్ అడుగుతాను అని విరాస్ అనగానే, అంటే బలిచ్చే ముందు మేకలాగా కనిపిస్తున్నానా నేను మీకు? అలా ఎలా నా హెల్ప్ అడుగుతున్నారు? సీక్రెట్గా మీకు ఈ డేటా అంతా ఇస్తే నేను చేస్తున్న నా వృత్తికి అన్యాయం చేసినట్టే అవుతుంది. సారీ విరాట్ గారు అని వసుధార అనగానే,
సరే, నువ్వు నా గురించి ఏదైనా చేస్తావని అనుకున్నాను. ఒక హెల్ప్ అడిగితే అది కూడా నీ చేతిలో ఉన్న హెల్ప్ అడిగినా కూడా నువ్వు చేయలేకపోతున్నావు అని విరాస్ అనగానే వసుధార ఆలోచనలో పడుతుంది. సరే, నాకు ఒక విషయం చెబితే నేను మీకు హెల్ప్ చేస్తాను అని అనగానే ఏ విషయం చెప్పాలి అని అంటాడు విరాస్. అసలు మీకు విక్రమాదిత్య సార్ కంపెనీలో చేస్తున్న ఎంప్లాయీస్ డీటెయిల్స్ ఎందుకు అని అడుగుతుంది. విరాస్ గాఢంగా ఒక నిట్టూర్పు వదిలి నేను ప్రేమించిన అమ్మాయి కోసం అని విరాస్ చెప్పగానే వాట్ అని అరుస్తుంది వసుధార. హే మెంటల్, ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు అని అంటుంటే మరి మీరు ఇంత పెద్ద షాక్ నాకు ఇస్తే అరవకుండా ఎలా ఉండగలను? ఇంకా ధైర్యం గల అమ్మాయిని కాబట్టి ఇలా ఉన్నాను, లేకపోతే ఎప్పుడో నాకు హార్ట్అటాక్ వచ్చేస్తుంది అని వసుధార అంటుంటే వేసిన వేషాలు చాలు కానీ చెప్పాను కదా, ఇప్పుడైనా డేటా ఇస్తావా అని విరాస్ అనగానే మీరు ప్రేమించిన అమ్మాయి ఎక్కడుందో మీకు తెలియదా? అదేంటి, మరి మీరు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నారు కదా, ఆ అమ్మాయి మీకు తెలియకుండా ఎక్కడికి వెళ్ళిపోయింది అని అడుగుతుంది వసుధార. చెప్పేదాకా వదిలేటట్టు లేవుగా అని విరాస్ కోపంగా అంటుంటే మీరు చెప్తేనే కానీ నేను మీకు ఏ హెల్ప్ చేయలేను అని అనగానే సరే చెప్తా విను. 2 years నుండి మేము ప్రేమించుకుంటున్నాము, మాకు ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది అని అనగానే వసుధార ఒక్కసారిగా షాక్ అవుతుంది. వెంటనే తన కళ్ళల్లో నుండి కన్నీళ్లు వస్తాయి. ఎంగేజ్మెంట్ అయిపోయిందా అని చాలా లో వాయిస్తో అడుగుతుంది. అవును, తనకి నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది. కొన్ని రోజుల్లో పెళ్లి చేసుకుంటున్నాం అనగా చిన్న కారణం వలన అలిగి నా నుండి ఇక్కడికి వచ్చేసింది. తన కోసమే నేను ఇక్కడికి వచ్చాను. తను విక్రమాదిత్య కంపెనీలోనే వర్క్ చేస్తుంది అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకోసమే నిన్ను హెల్ప్ అడుగుతున్నాను అని విరాట్ అంటుంటే అప్పటికే వసుధార కళ్ళల్లో కన్నీళ్లు వస్తూనే ఉన్నాయి. మీకు ఆ అమ్మాయి అంటే అంత ఇష్టమా అని చాలా బాధగా అడుగుతుంది. చూడు వసుధార, నీకు నాపై హోప్స్ పెంచడం నాకు అస్సలు ఇష్టం లేదు. నువ్వు నన్ను ఎలా ప్రేమించావో నాకు అర్థం కావడం లేదు. కానీ ఒకటి మాత్రం చెప్తాను విను, నేను తనని తప్ప ఇంకెవరిని నా జీవితంలోకి ఆహ్వానించలేను. తనంటే ప్రాణం, ఇంకా చెప్పాలంటే అంతకంటే ఎక్కువ, అంతకు మించి ఇంక నేను చెప్పలేను. నా ప్రేమని నిలబెట్టాలని అనుకుంటే నాకు హెల్ప్ చెయ్యి అని విరాస్ అనగానే వసుధార కన్నీళ్లు తుడుచుకుని నా ప్రేమని ఎలాగో నేను గెలిపించుకోలేకపోయాను, మీ ప్రేమ అయినా గెలవాలని కోరుకుంటున్నాను, తప్పకుండా హెల్ప్ చేస్తాను అని చెప్పి అక్కడ నుండి ల్యాప్టాప్ తన బ్యాగ్లో పెట్టుకుని విరాస్ వైపు కూడా చూడకుండా తన ఫ్లాట్కి వెళ్ళిపోతుంది వసుధార. వెళ్తున్న వసుధార వైపు చూస్తూ ఈ అమ్మాయి అనవసరంగా నాపై ఎక్కువ హోప్స్ పెట్టుకుంది. ఆ అమ్మాయి కళ్ళల్లో కన్నీళ్లు కూడా చూడడం నాకు ఇష్టం లేదు. ఎందుకు అనవసరంగా నన్ను ప్రేమించింది? కానీ నేను నా వైష్ణవిని తప్ప ఇంకెవరిని ప్రేమించలేను. నా వైషు కనిపించిన నెక్స్ట్ సెకండ్ తనని తీసుకుని ఇక్కడి నుండి దూరంగా వెళ్ళిపోతాను అని అనుకుంటూ విరాస్ అలాగే సోఫా వెనక్కి వాలి కళ్ళు మూసుకుని వైష్ణవిని గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాడు. హాయ్ ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే కామెంట్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.